శుభోదయం. దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, కరుణామయుడు, దయామయుడు, ప్రేమామయుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమునకు అనంత మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. దేవుని బిడ్డలారా, మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శాంతి, ఆశీర్వాదము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు సమృద్ధిగా కలుగునుగాక. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను పరలోక సంబంధమైన, భూలోక సంబంధమైన, ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదంతో వర్ధిల్ల చేయునుగాక. పవిత్ర బైబిల్లో నుండి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించుకుందాము. ఈరోజు మన ధ్యానము నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోటులోనే మీ బైబిల్ తెరచి పవిత్ర దేవుని దివ్య వాక్యము ధ్యానించి దీవించబడాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచన ప్రారంభం. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. మీలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞత వచనమే మీరుచ్చరించవలెను. కానీ మీరు బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు. వ్యభిచారి అయినను, అపవిత్రుడైనను, విగ్రహారాధికుడయ్యున్న లోబి అయినను క్రీస్తు యొక్కయు దేవుని యొక్కయు రాజ్యమునకు హక్కుదారుడు కాడను సంగతి మీకు నిశ్చయముగా తెలియను. వ్యర్థమైన మాటల వలన ఎవడును మిమ్మును మోసపరచనీయకుడి. ఇట్టి క్రియల వలన దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. గనుక మీరు అట్టి వారితో పాలివారై ఉండకుడి.
మీరు పూర్వము చీకటి అయ్యుంటిరి, ఇప్పుడు ప్రభువునందు వెలుగై ఉన్నారు. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. గనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి. నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి. 8వ వచనం, మీరు పూర్వమందు చీకటి అయ్యుంటిరి, ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. ప్రార్థన. దేవుని బిడ్డలారా, మీరంతా మీరున్న చోట్లోనే నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, పరలోకమందున్న మా తండ్రి, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవైన దేవా, మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాము. మానవులందరి కోసం, మానవులు నశింపక నిత్య జీవము పొందునట్లు నరావతారిగా, శరీరధారిగా ఈ లోకంలో జన్మించి ప్రాణాన్ని అర్పించి మానవులందరి యొక్క పాపాలకు ప్రాయశ్చిత్తం చేసిన ఏకైక సత్యదేవ యేసుక్రీస్తు ప్రభువా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మానవులందరినీ చీకటిలో నుండి వెలుగులోనికి, మరణములో నుండి జీవములోనికి, అజ్ఞానములో నుండి జ్ఞానములోనికి, అసత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపించే సత్య స్వరూపి అయిన ఆత్మ, పరిశుద్ధాత్మదేవా, మీకే స్తోత్రాలు స్తోత్రాలు. పూర్వము మీరు చీకటి సంబంధులయ్యుంటిరి, ఇప్పుడైతే యేసుక్రీస్తునందు వెలుగై ఉన్నారు. మీ వాక్యమును బట్టి మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. చీకటిలో నుండి మమ్ములను ఆశ్చర్యకరమైన వెలుగులోనికి నడిపించినందుకై, వెలుగు సంబంధులముగా జీవించుట కొరకు మీరు మమ్మల్ని పిలిచినందుకై మీకే స్తోత్రాలు 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 చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలమున, ఈ ప్రాతకాలమున, ఈ ప్రశాంతమైన సమయంలో మీ సన్నిధిలో మేము మిమ్మల్ని స్తుతించి ఆరాధించే ఈ మంచి సమయం మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు స్తోత్రాలు. సూర్యుడు ఉదయించక ముందే పక్షులన్నీ కిలకిల అనుచు మిమ్మల్ని స్తుతించుచు ఉండగా, మేము కూడా పాలుమాలక లేచి
ప్రభు మహిమను స్తుతించే ధన్యత మీరు మాకు అనుగ్రహించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రభువా, మీరిచ్చిన గొప్ప రక్షణను బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన పాపక్షమాపణను బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన శుభప్రదమైన నిరీక్షణను బట్టి మీకు స్తోత్రాలు. మీరిచ్చిన నిత్య జీవాన్ని బట్టి మీకే స్తోత్రాలు. మేము అడిగినవన్నీ మాకు ఇస్తున్నారు. మేము అడగకున్నను మాకు అవసరమైనవన్నీ ఇస్తున్నారు. మేము అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేస్తున్న సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నారు. మీకే స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలమున విశ్వాసముతో మా కన్నులెత్తి మీ వైపు చూచుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు స్తోత్రాలు. దివ్యమైన మీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి దినము మీ వాక్యము ద్వారా మా మనోనేత్రాలను వెలిగించుచున్నందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వెలుగు ఫలము సమస్త విధములైన మంచితనము, నీతి, సత్యమును వాటిలో కనబడుచున్నది. కనుక ప్రభువుకేది ప్రీతికరమైనదో దానిని పరీక్షించుచు వెలుగు సంబంధుల వలె నడుచుకొనుడి అని మీ వాక్యం ద్వారా మమ్ములను బలపరిచినందుకై, స్థిరపరిచినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. మా ప్రభువా, సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము మీరు విసర్జించుడి. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మను క్షమించిన ప్రకారము మీరును ఒకరిని ఒకరు క్షమించుడి అని మీ వాక్యము ద్వారా మాకు ప్రబోధించినందుకై మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి అని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకు స్తోత్రాలు. మీరు ప్రేమ కలిగి నడుచుకొనుడి. జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతా వచనమే మీరు ఉచ్చరింపవలను. కానీ బూతులైనను, పోకిరి మాటలైనను, సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మీకు తగవు అని మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించినందుకై మీకే స్తోత్రాలు. మీ వాక్యమును బట్టి, మీ వాక్య సందేశాన్ని బట్టి, మీ వాక్య సారాంశమును బట్టి మీకే స్తోత్రాలు. మీ వాక్యాన్ని మా హృదయంలో భద్రపరుచుకొని మీ వాక్యమును అనుసరించి ప్రతిదినము మేము నడుచుకొనుటకు మాకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించి ఉన్న ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించండి, దీవించి పంపించండి. ప్రభువా, మీకే స్తోత్రాలు. ఈ ఉదయకాలమున నాతో కూడా ప్రార్థనలో ఏకీభవించినటువంటి మీ బిడ్డలు ఏ సమస్యలో ఉన్నను, ఏ అవసరతలో ఉన్నను, ఏ బాధలో ఉన్నను, ఏ వ్యాధిలో ఉన్నను వారిని మీరు దర్శించండి నాయన. వారిని దీవించండి ప్రభువా, వారిని బాగు చేయండి ప్రభువా. మీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాం. సంఘం అంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. విశ్వాసులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. మిమ్మల్ని ఎరిగి ఉన్న ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారిని మీరు దర్శించండి, దీవించండి ప్రభువా. విశ్వాస జీవితంలో బలపరచండి,
ప్రార్థనా జీవితంలో స్థిరపరచమని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రభువా, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం. మా ప్రభువా, సూర్యాపేటలో నివసిస్తున్న ప్రజలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. అనేక జాతులు, అనేక మతాలు, అనేక వర్ణాలు, అనేక వర్గాల ప్రజలు ఈ పేటలో నివసిస్తున్నారు. అందరూ బాగుండాలి ప్రభువా, అందరూ చల్లగా బ్రతకాలి ప్రభువా, అందరూ సౌభాతృత్వము కలిగి సహోదరుల వలె ప్రేమగా నడుచుకుంటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. మా ప్రభువా, అందరినీ మీరు ప్రేమిస్తున్నారు, అందరినీ దీవించమని ప్రార్థన చేసుకుంటున్నాం. మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, మిమ్మల్ని స్తుతిస్తూ, ఆరాధిస్తూ, మీ నామమును ఘనపరుస్తూ, మహిమపరుస్తూ, మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు పరిశుద్ధమైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అతి వినయముగా బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ ఆశీర్వాదము, సహవాసము, సకల దీవెనలు, సకల ఐశ్వర్యాలు ప్రభువును ప్రేమించే ప్రతి బిడ్డకు సదా తోడయుండును గాక. ఆమేన్.